సాడిస్ట్ బావ పార్ట్ 60. అభి నేలకి ఒరిగిపోవడం చూసి సితార కూడా మోకాళ్ళపై కూర్చొని అభిని పట్టుకుంది. స్తబ్దుగా ఉండిపోయిన అభిని వెనక నుండి కౌగిలించుకొని, అభి బీ స్ట్రాంగ్, అత్తకేం కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ వెన్ను నిమురుతుంటే, అభి వరలక్ష్మిని తలుచుకొని లోపలే కుమిలిపోతుంటే సితార ఏం చేయలేకపోయింది ధైర్యం చెప్పడం తప్ప. అమ్మ అప్పటి నుండి తినలేదు. 2 days అయింది. ఎలా ఉంటుంది అంత మొండిగా? కనీసం నువ్వన్నా చెప్పుండాల్సింది నాకు. అమ్మ మన పెళ్ళికి ఒప్పుకున్నట్టు. నేను ఈ పాటికే మాట్లాడేవాడిని అని అంటుంటే, అందులో సితార తప్పు కూడా ఉంది కాబట్టి, ఐఎమ్ సారీ అబ్బి. వాంటెడ్గా దాచాలి అనుకోలేదు. నీకు చెప్దామని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణం వల్ల ఆగిపోయాను అని చెప్పి బాధపడుతుంటే, ఈ టైంలో సితారాని బ్లేమ్ చేయడం ఇష్టం లేక తనని హత్తుకున్నాడు అభి. నిజానికి సితారానే అభిని హత్తుకుంది తన గుండెకు అదుముకుంటూ. అభి కంటి నుండి జారుతున్న కన్నీళ్లు చెప్తున్నాయి అతని దృష్టిలో తల్లి స్థానం ఏంటో. పైకి చూపించకపోయినా మనసులో ఉండే ప్రేమే ఇప్పుడు బయటపడుతుంది అని తెలుస్తుంది సితారాకి. అభి ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని చెంపలపై నుండి జారుతున్న కన్నీటిని బొటనవేలుతో తుడుస్తూ, ఏం కాదు అత్తకి, వాళ్ళిద్దరూ డాక్టర్స్ అని మర్చిపోకు, నువ్వు అనవసరంగా భయపడి బెంగ పెట్టుకోకు అని చెప్తుంటే, అమ్మకి డయాబెటీస్ ఉంది సీతు, ఆ విషయం తెలిసి కూడా నేను ఛ అని తనను తానే నిందించుకుంటున్న అభిని కంట్రోల్ చేస్తూ పక్కన పడి ఉన్న అభి ఫోన్ తీసుకొని రఘువరన్కి మళ్ళీ కాల్ చేసింది సితార. రఘువరన్ ఆన్సర్ చేయగానే, మావయ్య అత్త బాగానే ఉందా ఇప్పుడు? ఏం డేంజర్ కాదు కదా అని అడిగింది. సీరియస్ ఏం కాదు, అబ్జర్వేషన్లో ఉంచాను, తనకేం కాదు, మీరేం కంగారు పడకండి అని ధైర్యం చెప్పాడు రఘువరన్. బావ బాధపడుతున్నాడు మావయ్య, మీరు చెప్పండి అత్తకు బాగానే ఉందని అని చెప్పి అభికి ఇచ్చింది ఫోన్. అభి మాట్లాడకుండా కాల్ కట్ చేసి పైకి లేచి తన ఫ్లాట్లోకి వెళ్తూ, నేను ఇప్పుడే యూఎస్ వెళ్ళాలి, అమ్మని చూడాలి అని అంటుంటే సితార ఆపి, ఆర్ యు మ్యాడ్ అభి? ఎటుకాని టైంలో అంత దూరం ఎలా వెళ్తావు? ఇంకొన్ని గంటలు వెయిట్ చేయి, వెళ్దు అని గట్టిగానే అరిచింది. టైం చూశాడు. 12 గంటలు అవుతుంటే ఈ టైంకి ఫ్లైట్స్ ఉండవని తెలిసి భారంగా నిట్టూర్చాడు. గట్టిగా రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అంతే ఫాస్ట్గా క్లోజ్ చేశాడు. ఆ చప్పుడుకే వణికిపోయింది సితార. కానీ అభిని ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక సాహసం చేసి వెళ్ళింది అభి ఫ్లాట్లోకి. ఫ్లాట్ అంతా చీకటిగా ఉంది. హాల్లో ఫ్లోర్పై కూర్చున్నాడు సోఫాకి ఆనుకొని. తలని వెనక్క సోఫాకి పూర్తిగా ఆనించి కళ్ళు మూసుకున్నాడు అభి. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన సితారాకి మసక చీకట్లో కనిపించాడు అభి. లైట్ వేయబోతూ ఆగిపోయింది. అభి పక్కకొచ్చి కూర్చుంది. అభి చేతిని తన చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా రబ్ చేస్తూ, అభి అని పిలిచింది నెమ్మదిగా. కాసేపు ఒంటరిగా వదిలే నన్ను అని అన్నాడు కళ్ళు తెరవకుండా. అభి ఇట్లా ఉండకురా, చెప్తున్నా కదా అత్తకేం కాదు, భయమేస్తుంది నువ్వు ఇలా ఉంటే అని అంటూ లో గొంతుకుతో చెప్పేసరికి అభి కళ్ళు తెరిచి సితారాని చూశాడు. ఆల్మోస్ట్ ఏడుస్తున్న తనని చూసి చేతులతో ముఖమంతా తుడుచుకొని సితారాని దగ్గరికి తీసుకున్నాడు. సితారాని గుండెపై పడుకోబెట్టుకొని చేత్తో తన వెన్ను నిమురుతూ, అమ్మకేం కాదు సీతు, కొన్ని గంటలు వెయిట్ చేస్తే చాలు, మార్నింగ్ వెళ్దాం అని నెమ్మదిగా చెప్తున్నాడు. నిజానికి సితారకి చెప్పే మాటలు కావవి, తనకి తానే ధైర్యం చెప్పుకుంటున్నాడు. అభి పట్టు తెలుస్తుంది అతనెంత భయపడుతున్నాడో. ఇదివరకు ఎప్పుడూ అభిని అలా చూసింది లేదు సితార. తల్లిని ఇంత ప్రేమిస్తున్నాడా? ప్రేమించిన వ్యక్తి విషయానికి వస్తే ఇంత వీక్ హార్టెడ్ అయిపోతాడా అని అనుకోకుండా ఉండలేకపోయింది. అభిని జోకొడుతూ అతన్నే చూస్తూ కూర్చుంది రాత్రంతా. తెల్లవారుతుండగా ముఖంపై పడుతున్న సన్ రైజ్కి కళ్ళు తెరిచి చూశాడు అభి. తన వైపే చూస్తూ తన జుట్టు నిమురుతున్న సితారను చూసి సరిగ్గా లేచి కూర్చుంటూ, నువ్వు నువ్వు పడుకోలేదా అని అడిగాడు ఫోన్ తీసుకొని టికెట్స్ బుక్ చేద్దామని. అభి చేతిలో నుండి ఫోన్ తీసుకుంటూ, మావే కాల్ చేశారు, అత్త స్పృహలోకి వచ్చిందంట అని చెప్పింది. నిజమా అన్నట్టు చూశాడు. అని నేరుగా అభి నుండి ఫోన్ నుండి వరలక్ష్మికి కాల్ చేసింది. ఆమె ఆన్సర్ చేయగానే, అత్త నేను సితార. అభి అనబోయి ఆగి, బావ మీపై బెంగ పెట్టుకున్నాడు, ఒకసారి మాట్లాడండి అత్త అని చెప్పి అభి చేతిలో ఫోన్ పెట్టగానే అభి ఫోన్ అంతే హుషారుగా తీసుకున్నాడు కానీ మాట్లాడే ధైర్యం చేయలేదు. మాట్లాడు అన్నట్టు కళ్ళతో సైగ చేయగానే, మా అని పిలిచాడు. ఆ పిలుపులో మిస్సింగ్ ఫీలింగ్ తెలుస్తుంది వరలక్ష్మికి. నీరసంగా నవ్వింది. మా మాట్లాడు అని అన్నాడు చిన్నపిల్లాడిలా.
నా కన్నయ్యకి కోపం త్వరగానే పోయిందే. ఏరా, నాతో మాట్లాడాలని అనిపించలేదా ఇప్పటి వరకు అని అడగగానే సంతోషంతో కన్నీళ్ళు వచ్చేసాయి అభికి. కన్నా అని పిలిచింది మళ్ళీ. మిస్డ్ యూ మా, వస్తున్నాను అక్కడికి అని చెప్పగానే స్ట్రెయిన్ అవ్వడం ఎందుకని, నేను బాగానే ఉన్నాను కన్నయ్య, కళ్ళు తిరిగాయి అంతే. మీ నాన్న డాక్టర్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని వేషాలు వేశారు. నువ్వు హడావిడిగా వచ్చేయకు, వీలు చూసుకొని సీతారాం తీసుకొని రా, ఇప్పుడు రావద్దు అని చెప్పింది ఖచ్చితంగా. సారీ మా అని చెప్పాడు దీనంగా చూస్తూ. ఎందుకురా సారీ, నీ మొండితనంతో నీకు కావాల్సింది సాధించుకున్నావుగా అని చెప్పింది నవ్వుతూ. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ అభి చిన్నగా తన వైపు చూసి నవ్వడంతో రిలాక్స్ అయింది సితార. మా ప్లీజ్ వస్తాను, వద్దనుకు అని అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. అభి, వద్దన్నానా అని అంది గొంతు పెంచి. అయితే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా అని అడిగాడు. మీ నాన్న ఉన్నారుగా అని చెప్పింది పక్కనే ఉన్న రఘువరన్ని చూసి. టేక్ కేర్ మా, ఏమైనా అయితే నాకు చెప్పండి, లేదంటే నాకు కోపం వచ్చేస్తుంది అని చెప్పాడు సీరియస్గా. అదేంటో అభి అంత సీరియస్గా చెప్పినా ఇటు సితార అక్కడ వరలక్ష్మి ఇద్దరూ నవ్వుకున్నారు. సరే కన్నా, ఉంటాను, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేయకపోతే, మా ఏమైనా తిను ప్లీజ్, ఫుడ్ నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పాడు కేరింగ్గా. సరేరా, నా కోసం కాకపోయినా నా కన్నయ్య కోసమైనా తింటాను అని చెప్పి కాల్ కట్ చేసింది వరలక్ష్మి. అభి హ్యాపీగా నవ్వుతూ, అమ్మ కాన్షియస్ అయినట్టు నీకెప్పుడు తెలుసు అని అడిగాడు. ఎర్లీ మార్నింగ్ 4కి అని చెప్పింది సితార. మరి నాతో చెప్పలేదే అని అడిగాడు చిరుకోపంగా చూస్తూ. చెప్దాం అనుకున్నాను కానీ పడుకున్నావు, లేపాలనిపించలేదు అని చెప్పింది అభి ఫేస్ హోల్డ్ చేసి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ సీతు అని చెప్పి సితార కళ్ళల్లోకి చూశాడు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యూ షోల్డర్ అని చెప్పి తనని ప్రేమగా హత్తుకున్నాడు. ఇప్పుడు బాగానే ఉన్నావా అని అడిగింది. అని చెప్పి నవ్వాడు చిన్నగా. రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏమైనా నీడ్ ఉంటే కాల్ చేయి అని చెప్పి పైకి లేవబోతే తన నడుం పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏంటి అని అంది చిన్నగా. నాకే కాదు నీకు కూడా రెస్ట్ అవసరం, లీవ్ పెట్టి రోజుకి అని చెప్పి సితార పొట్ట చుట్టూ చేతులు టైట్గా వేసి గట్టిగా కౌగిలించుకున్నాడు. అభి ఫీలింగ్ అర్థమై, మీకు మూడ్ వచ్చినప్పుడు మనం అక్కడ లీవ్ పెడితే బాగోదు కదా సార్, అసలే నేను జాయిన్ అయ్యి 2 రోజులు మాత్రమే అయ్యింది, సో నన్ను వెళ్ళనివ్వండి అని ముద్దుగా చెప్తుంటే ముద్దు పెట్టేశాడు సితార చెవి పక్కన. ఓయ్, నేను వెళ్ళాలి నిజంగా అని అంది కంగారుగా. అమ్మ సిక్కైనట్టు కిషాంత్కి చెప్పకు, వాడు నాలా పర్మిషన్ కూడా అడగకుండా గంటలు తిరగకుండానే వెళ్ళిపోతాడు అమ్మ దగ్గరికి అని చెప్పాడు. అని అంది సితార. వెళ్ళనా అని అడిగింది మళ్ళీ. నైట్ అంతా పడుకోలేదు కదా నువ్వు ఇప్పుడు లీవ్ పెట్టినా నిన్ను ఆపేవారు ఎవ్వరు ఉండరు కానీ మానే ఈ రోజుకి అని చెప్పాడు సితార మేడ మీద పెదవులద్దుతూ. అభిస్పర్శకి తన్మయత్వంతో కళ్ళు మూసుకొని, నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో, నీకు పడుకోవడానికి కంపెనీ ఇవ్వడానికే కదా మానేమంటున్నావు అని అడిగింది అభిని దొంగలా చూస్తూ. బాగానే అర్థమైపోయింది నీకు, లేదంటే ఎక్కడన్నా నోటితో చెప్పాలా అని తెగ బాధపడిపోయాను అని మాట్లాడుతూనే సితారాని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు అభి. అభి, నువ్వేదో తిక్క పని చేసేలా ఉన్నావు, నేను వెళ్తాను అని చెప్పి పైకి లేస్తున్న సితారాని చూసి డోర్ లాక్ పెట్టి సితారా పక్కనే పడుకొని తనని మీదకి లాక్కున్నాడు అభి. అభి ప్లీజ్ అని అంటూ లేవడానికి సితార ప్రయత్నిస్తుంటే, ఏం చేయనులేవే, జస్ట్ ఇలానే పడుకుంటా అని చెప్పి సితారా హెడ్ని హార్ట్పై పెట్టుకొని మరొక చేతితో కౌగిలించుకొని కళ్ళు మూసుకున్నాడు అభి. ఎప్పుడూ లవ్కి మించి ఉందని ప్రూవ్ చేస్తూ తన గురించి ఆలోచించి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ బౌండరీస్ దాటని అభి అంటే పిచ్చిగా నచ్చేశాడు సితారాకి. పడుకున్న అదే హార్ట్పై ముద్దు పెట్టుకుంది. కళ్ళు తెరిచి చూశాడు అభి టీజింగ్గా నవ్వుతూ. ఇంత మెచ్యూర్డ్గా ఎలా థింక్ చేస్తావు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని అని అడిగింది అభి కళ్ళల్లోకి చూస్తూ. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే నువ్వు తట్టుకోలేవు అనిపిస్తుంది, నువ్వు బేర్ చేయగలవు అనిపించినప్పుడు అస్సలు కంట్రోల్ ఉండదు నాకు అని చెప్పి తన తలపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ సిచ్యువేషన్ రాదేమో అభి, ఏదో ఒకరోజు నేనే అడిగేస్తానేమో మన మధ్యలో ఉన్న చివరి లైన్ చెరిపేద్దామని అని అంటూ నవ్వగానే అభి కూడా తన నవ్వుతో శృతి కలుపుతూ, నోరు ముయ్యవే పులి
అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. సితార కూడా అభిని చుట్టుకొని కళ్ళు మూసుకుంది. 10 నిమిషాలు గడిచింది కానీ నిద్ర రాక కళ్ళు తెరిచి చూసింది సితార. ప్రశాంతంగా పడుకొని ఉన్న అభిని చూస్తూ అభి ఐలాషెస్తో ఆడుకుంటూ, నువ్వు వదిలి వెళ్ళిపోయాక ఆల్మోస్ట్ హోప్లెస్ అభి నేను. మళ్ళీ నీతో నా మూమెంట్స్ ఉంటాయని అనుకోలేదు. నీతో పరిచయం మొదలు రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోయాయో అసలు. నువ్వు లేనప్పుడు సమయం క్షణం ఒక యుగం, కానీ నిన్ను కలిశాక రోజొక క్షణంగా మారిపోయింది. నువ్వు ఉన్నప్పుడు అలవాటు, నువ్వు వెళ్ళాక అలవాటే ప్రేమగా మారింది కాబోలు. ఇన్నేళ్ళు గ్యాప్ వచ్చినా నీతో ఇదివరకులా ఉంటున్నాను అంటే ఆ అలవాటు చొరవే. తెలీదు నువ్వు ఇప్పటికీ రాకపోతే ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉండిపోయేదాన్ను. కానీ వస్తావని నమ్మకం అయితే ఉంది. లవ్ యూరా, నువ్వు నా సింహానివి, నాపై గర్జించే నా ప్రియమైన సింహానివి అని అని చెప్పి అభి పింక్ లిప్స్పై వెట్ కిసెస్ పెట్టుకుంది సితార. నెమ్మదిగా అభి చేతులు విడిపించుకొని హెయిర్ రబ్ చేస్తూ, నీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు, కానీ ఒక బాధ్యత ఉంది. నైనా కంపెనీలో డాడీ ఇన్వెస్ట్ చేసి చాలా లాస్ అయ్యారు. ఇప్పుడు అమ్మకి ఆధారం లేదు, నేను తప్ప. నాకు తెలిసి డాడ్ తప్పు చేయరు. ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుందనే పట్టుపట్టి ఇక్కడి వరకు వచ్చాను. డాడ్ విషయంలో ఫెయిర్ రిజల్ట్స్ చూసే వరకు నేను నీ సొంతం కాలేనభి అని చెప్పి బాధగా అయిపోయింది. కాసేపటికి నార్మల్ అయ్యి అభి నుదుటిపై మరోసారి ముద్దు పెట్టుకొని ఏసీ ఆన్ చేసి అభికి బ్లాంకెట్ కప్పి డోర్ దగ్గరకు క్లోజ్ చేసి తన ఫ్లాట్లోకి రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయింది సితార. యూఎస్. వరలక్ష్మి గారు అభితో కాల్ మాట్లాడి కట్ చేయగానే, ఎందుకు వస్తున్నవాడిని వద్దంటున్నావు అని ప్రశ్నించారు రఘువరన్. చూసింది అతని వైపు వరలక్ష్మి చాలా కోపంగా. ఏ తెలిసిపోతుందనా నీ హెల్త్ గురించి అని అడిగాడు అంతే కోపంగా. వరలక్ష్మి ముఖం పక్కకు తిప్పుకుంది. మాట్లాడు వరా, నేనంతా నీతోనే ఉన్నాను కదా. అసలు అసలేం తీసుకుంది తిన్నది కూడా లేదు నువ్వు. అసలు నీ బాడీలోకి ఎలా డ్రగ్స్ వెళ్ళాయి అని అడిగాడు. ఆ మాటకి చెవులు మూసుకొని, అబ్బా మీరు పదే పదే డ్రగ్స్ అనకండి, పైగా నేనేదో ఆశపడి డ్రగ్స్ తీసుకున్నట్టు ఆ చూపేంటి అని అడిగింది ముఖమంతా చిరాగ్గా పెట్టుకొని. ఏమైందో చెప్పమంటే చెప్పు, కానీ ఇలాంటి మాటలకేం తక్కువ లేదు. కనెక్టెడ్ ఫ్లైట్ కాబట్టి ఢిల్లీలోనే ఏదో జరిగి ఉండాలి. అప్పటి నుండి నువ్వు సిక్ అయినట్టు కనిపించావు అని చెప్పి ఆలోచించి ఏమీ గుర్తురాక, సర్లే పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యారు. రఘువరన్ కార్ డ్రైవ్ చేస్తుంటే ఇప్పుడిప్పుడు తేలికపడిన మనసుతో కిటికీలోని బయటకు చూస్తున్న వరలక్ష్మి ఆలోచనల్లోకి కూరుకుపోయింది. నాకు తెలిసి నేను ఢిల్లీలో ప్రీతి ఇచ్చిన ఆరెంజ్ జ్యూస్ తప్ప ఇంకేం తీసుకోలేదు. 2 డేస్ నుండి తినకపోయినా సిక్ అవ్వలేదు నేను. అలాంటిది ప్రీతి ఇచ్చిన జ్యూస్ తీసుకోగానే వీక్ అయిపోయా. తన వల్లే ఇలా అయ్యానా అని అనుకుంటూ ఉండగా ఆమె చేతిపై ఫీల్ అయిన రఘువరన్ చేతి స్పర్శకి తల తిప్పి చూసింది. ఏమైనా దాస్తున్నావా అని అడిగాడు రఘువరన్ అతని కళ్ళల్లోకి చూస్తూ. ప్రీతి వల్ల ఇదంతా జరిగింది అని చెప్తే ఇష్యూస్ సివియర్ అవుతాయని తన చేతిపై ఉన్న రఘువరన్ చేతిని టైట్గా హోల్డ్ చేసి కళ్ళు మూసుకొని పడుకుంది వరలక్ష్మి. బెంగళూరు. మైరా షాప్కి వచ్చేసరికి జెన్నీ వాళ్ళు ఉన్నారు రెడీగా. వాళ్ళని చూసి వెంటనే కిషాంత్ కోసం వెతికింది తనకి తెలియకుండానే. కారులో నుండి దిగి జెన్నీ వాళ్ళ దగ్గరికి వస్తూ, వెయిట్ చేయించానా అని అడిగింది. అదేం లేదు అని చెప్పి జెన్నీ అంటుండగా ఎవరికో కాల్ చేసి, నేను షాప్ దగ్గరే ఉన్నాను, ఫాస్ట్గా రండి అని చెప్పి కాల్ కట్ చేసి జెన్నీ వైపు చూసి, ఏదో అంటున్నారు అని అడిగింది స్మైలింగ్ ఫేస్తో. నథింగ్ అని చెప్పి, మీరు నన్ను జెన్నీ అని పిలవచ్చు, ఫార్మాలిటీస్ అవసరం లేదు అని చెప్పింది. నువ్వు కూడా, మీరు వద్దు, జస్ట్ కాల్ మీ నైనా మైరా అని చెప్పి అందంగా నవ్వింది మైరా. నువ్వు కూడా, మీరు వద్దు, జస్ట్ కాల్ మీ మైరా అని చెప్పి అందంగా నవ్వింది మైరా. ఆ నవ్వుకే దాసోహం అయిపోయాడు వాళ్ళ బ్యాచ్లో ఉన్న మరొక అబ్బాయి ప్రమోద్. అందరికంటే ఎప్పుడు వెనక నిలబడ్డం వల్ల అతని ఎక్స్ప్రెషన్ ఎవరికి కనబడడం లేదు, కానీ డే 1 నుండి ప్రమోద్ మైరాపై ఇష్టం పెంచుకున్నాడు. అది లవ్వా లేక లస్టా అని అతనికి కూడా తెలియదు పాపం. మైరా కాల్ చేసిన తన అసిస్టెంట్ ఇంకా క్లీనర్స్ రాగానే, రేపటి నుండి కొంచెం త్వరగా వచ్చి వాళ్ళుండే రూమ్ క్లీన్ చేయండి అని చెప్పింది. క్లీనర్స్ సరే అని లోపలున్న అన్ని గదులు క్లీన్ చేస్తుంటే మైరా జెన్నీ చేతులు స్పేర్కి పెట్టి, ఒక్కోసారి నేను రావడం లేట్ అవ్వచ్చు, ఎవరికీ ఇలా ఇవ్వలేదు, సో ఏమీ స్పాయిల్ చేయొద్దు, మీరే ఓపెన్ చేసుకొని వర్క్ కంటిన్యూ చేసుకోండి, క్లీనర్స్ మాత్రం మీతో పాటు వచ్చి రూమ్ క్లీన్ చేస్తారు అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. ఇంత మంచితనమా అని అనుకోకుండా ఉండలేకపోయింది జెన్నీ. లోపలికి నడుస్తూ కిషాంత్కి కాల్ చేసింది.
బద్ధకంగా హలో అన్నాడు కిషాంత్. పడుకునింది చాలే కానీ లేవరా, ఇక్కడ నీ హనీ వచ్చేసింది, మనకి ఫుల్ ఫ్రీడమ్ కూడా ఇచ్చింది అని చెప్పగానే చిన్నగా నవ్వుతూ ఏం చేసింది అని అడిగాడు కిషాంత్ బెడ్పై బోర్లా పడుకొని. మేము ఇక్కడ వెయిట్ చేయడం చూసి స్పేర్కి ఇచ్చి మిస్యూజ్ చేయొద్దు, వెయిట్ చేయొద్దు, నేను రావడం లేట్ అవుతుంది, మీరు ఓపెన్ చేసుకొని వర్క్ కంటిన్యూ చేయండి అని చెప్పిందిరా అని చెప్పగానే "హ్మ్, అర్థమైంది కదా, తన ట్రస్ట్ని సేవ్ చేయాలి, ఓకే, బీ కేర్ఫుల్, నేను ఇంకాసేపు పడుకొని వస్తాను, టేక్ కేర్" అని చెప్పి కాల్ కట్ చేసి మైరా చేష్టలకి నవ్వుకుంటూ పడుకున్నాడు. మధ్యాహ్నం 2 దాటింది. కళ్ళు తెరవకుండానే చేతులతో పక్కన తడుముకున్నాడు అభి సితార కోసం. తన జాడ దొరకకపోయేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచి చూశాడు. గదిలో ఎక్కడా తను లేకపోవడం చూసి తూనీగా మళ్ళీ ఎగిరిపోయిందా అని అనుకుంటూ కాల్ చేశాడు. ఆన్సర్ చేసి ఆఫీస్లో ఉన్నాను అని చెప్పింది. సరే అని చెప్పి కాల్ కట్ చేసి వరలక్ష్మికి కాల్ చేసి ఇంటికి వెళ్ళారో లేదో అని అడిగి టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పి కాల్ కట్ చేసి తన డైట్ మిస్ అవ్వకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకొని సితారాకి కూడా అదే ఫుడ్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఎలాగో తినదని తెలిసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. దారిలో సితారా ఫేవరెట్ రెస్టారెంట్లో బిర్యానీ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళగానే సుభాష్ చేతిలో బిర్యానీ పెట్టేసి సితారాకి ఇచ్చి రమ్మన్నాడు. సేమ్ బెంగళూరు. నువ్వు చేసింది తప్పేమో ప్రీతి, అబ్బి కోసం తల్లిని అని అంటుండగా చేతిలో ఉన్న కాఫీ మగ్ నేలకేసి కొట్టి, లేకపోతే ఆవిడని ఇంప్రెస్ చేస్తే నాకు అభిని ఇచ్చి పెళ్లి చేస్తుందని అనుకున్నాను. ఆవిడ సడన్గా అలా ప్లేట్ రివర్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు మామ్. మధ్యలో సితార వస్తే నన్ను వదిలేస్తుందా? అందుకే డ్రగ్స్ ఇచ్చి కేసులు ఇరికించాలని తాగే కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపి ఇచ్చాను. బ్రతికిపోయింది ఛ అని విసుగు అంతా బయటపెట్టింది ప్రీతి. సితారా నీ మధ్యలోకి వచ్చిందా లేక నువ్వే మధ్యలోకి వెళ్ళావా అని అడిగి ఆగి, నాకు తెలిసి ఈ విషయం అభికి తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాడని అనుకోకు. అయినా అన్నీ వదిలేసి నిన్ను ఇష్టపడే వాడిని చూసుకుంటే బాగుపడతావు, లేదంటే అని అంటుండగా తల్లిని కాల్చేలా చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది విసురుగా నడుస్తూ. ప్రమోద్, గుర్తుపెట్టుకోవాల్సిన పేరు అస్సలు మర్చిపోకండి, ఓకే. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కమెంట్ చేయండి. ఈ మధ్య కమెంట్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఆబ్వియస్లీ నేను కూడా స్లో అప్డేట్స్ ఇవ్వడం వల్ల ఒక ఇంపాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఇకపై డైలీ 2 అప్డేట్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. సో డోంట్ మిస్ ఇట్, ఓకే.